లీటర్ సేపులు కావాలి. ఇవి అంగురాలు కేజీ కావాలి. ఓకే మామూలుగా అడుగుతాను ఇంకేం కావాలి. వినిపిస్తుందా? ఇచ్చిరా సరే. ఇంకో ఇది నా పాన్ కార్డు, ఇది నా ఆధార్ కార్డు. ఇది ఉంచుకొని ఈఎంఐలు ఇవ్వండి. నెలకి కడతాను నేను. నెలకు కడతా 160 అనేది. నా ఆధార్ కార్డును పాన్ కార్డు ఉంచుకోండి. ఫోన్పేలో లేవు నా కాడ. ఇది ఉంచుకోండి. ఈఎంఐలు ఇస్తారు కదా, బండ్లు ఈఎంఐలు ఇస్తారు కదా. ఇవ్వరా అట్లా? ఇగో దీనిలో నా ఫోటో ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది. సరే మీకు తెలుసా ఈఎంఐ? పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. ఇవ్వరా అట్లా? మీరు ఇస్తారా అండి? ఈఎంఐలో కావాలి నాకు. నాకడ పైసలు లేవు ఇప్పుడు. అదే లేకుండా నేను నెల కడతా అన్నాడు. నా ప్రూఫ్ ఉంది ఇక్కడ. నా ప్రూఫ్ ఉంది. చదువు రాకుండా మీరు పెట్టుకో అంతే. ఇంకా నా డీటెయిల్స్ ఉంటాయి. ఆధార్ కార్డు తెలుసా మీకు? తెలా మరదల ముద్దుల మరదల. బనానాస్ ఉన్నాయా అండి? హలో, బనానాస్ ఇంకా ఒక డజన్ అవి అరటి పండ్లు ఇవ్వండి. ఇవి 1 కేజీ ఇవ్వండి. అవి ఒక ½ కేజీ ఇవ్వండి. ఇవి డజన్ ఇవ్వండి. యాపిల్స్ కేజీ అయినా లీటర్ అయినా ఏం కాదు. ఈఎంఐలో కట్టేస్తాను. ఇది నా ఆధార్ కార్డు అండి. ఇది నా పాన్ కార్డు. ఇవి పెట్టుకొని ఈఎంఐలో నాకు ఫ్రూట్స్ ఇవ్వండి. ఎంత బిల్ అవుతుందో దాంట్లో నేను స్ప్లిట్ చేసి నెల కింద కడతా. ఇవి ఉంచుకో. బండి ఈఎంఐలు ఇస్తారు కదా కిస్తీ. ఇప్పుడు బండి తీసుకున్న మన నెలకు 5,000 అట్లా కడతారు కదా. ₹1,00,000 ఉండే దాంట్లోకి ఇప్పుడు 1000 రూపాయలు అయింది అనుకోండి, నేను నెలకు ₹100 లెక్క కడతా. ఇది నా పాన్ కార్డు, నా డీటెయిల్స్. క్యాష్ లేవండి. క్యాష్ లేవండి నా దగ్గర. ఈఎంఐలు ఇవ్వండి. ఇవ్వరా అండి? అరే అంత పెద్ద బండ్లే ఇస్తున్నారు కదా అండి. చూడండి నా పాన్ కార్డు. నాకు శాలరీ వస్తాయండి, నెలకు కొంచెం ఇస్తాను నేను. ఇప్పుడు ఎంత అయింది బిల్లు మొత్తం ఇవన్నిటికి? 400 ఓకే సరే 500 తీసుకోండి. నెలకు 100 లెక్క నేను పంపిస్తాను మీకు. నా పాన్ కార్డు ఇది. ఓకే చూడండి అండి. క్యాష్ ఇస్తా అండి, నెలకి ఇస్తాను నేను. అంత ఒకటేసారి కట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇవ్వండి అండి. మా వైఫ్కి ఫీవర్ వచ్చింది. మా వైఫ్కి ఫీవర్ వచ్చిందండి. ఇప్పుడు అదే అండి ఈఎంఐ లెక్క ఇస్తా నేను. చిట్టి కడతారు కదా. చిట్టి కడతారు కదా. అదే అండి పైసలు ఇస్తా మీకు, కానీ నెలకి ఇస్తా అంటున్నా. ఒకటేసారి లేవు నా దగ్గర, అందుకని ఇవ్వండి అండి. చూడండి నా పాన్ కార్డు. అక్కడికి తెలిసేమో. పాన్ కార్డు తెలియదా అండి? ఆధార్ కార్డు తెలియదా మీకు? పాన్ కార్డు ఆధార్ కార్డు తెలియదా? సరే ఫ్రీగా ఇవ్వండి అయితే. మరి ఈఎంఐలు ఇస్తలేరు, ఫ్రీగా ఇస్తలేరు. అవునా అండి? కావాలంటే మేము ఆటోలో డ్రాప్ చేస్తాం. మీకు ఫ్రూట్స్ కావాలంటే తీసుకోండి అండి. పాన్ కార్డు ₹10 రాదా అంటున్నా.
ఇవ్వండి టమాటా. ఇది నా ఆధార్ కార్డు, నా పాన్ కార్డు. నెలకి ఇస్తాను నేను పైసలు 20 రూపాయలు. నెలకి ఇస్తాను నేను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అందుకని. ఓ అమ్మా అంటే ఇది నా పాన్ కార్డు, ఆధార్ కార్డు. కూరగాయలు కొనడానికి వచ్చాను. ఈఎంఐలు ఇవ్వండి అంటున్నాను. మేము మంత్లీ పేమెంట్ చేస్తాం. ఇట్లా ఇవ్వరా? నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ప్రజెంట్. నెలకి ఇస్తాం మేము డబ్బులు. ఇప్పుడు నెలకు 5 రూపీస్ లాగా ఇస్తాం. ఇయ్యరా? సరే అయితే ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇస్తారా? మరి ఈఎంఐలు ఇవ్వ అంటున్నారు కదా. లేదు 10 రూపాయల కేజీ ఇయ్యారా? ఎంత లాస్ట్? ఫిక్స్ ఎందుకుంటా అన్న? ఇదేమన్నా షాపింగ్ మాలా? ఫిక్స్ ఎందుకుంటా అన్న? ఇదేమన్నా షాపింగ్ మాలా? అంతే మరి. ఎంతకి ఇస్తావమ్మా? 10 రూపాయల కిలో లెక్కి 10 కిలోలు తీసుకుంటా 100కి. చేస్తా చేస్తా. రోజు 200 అది 150 నువ్వు ముసలమ్మ కాబట్టి నేను అర్థం చేసుకుంటా. సరేనా? సరే 10 రూపాయల కిలో లెక్కి. 10 రూపాయల కిలో లెక్క. నువ్వు 150 ఇంకా ఇది నీకు పని చేస్తా. నువ్వు 150 కడి వేసుకో. సరేనా? సరే ఒక 10 కిలోలు జోకు. మరి అట్లయితేనే ప్రాఫిట్ వస్తాయి కదా. సరే అయితే 3 కిలోలు పైసలు ఇస్తా అన్న. పైసలు ఏం లేకపోతే ఆ దొంగనే అయ్యా. ముందే పైసలు ఇస్తారా అమ్మ? పని చేసినాక పైసలు ఇస్తారా? పని చేయ ముందు పైసలు ఇస్తారా? దొంగ గిట్టుంటారా? ఇంత నీట్గా ఇట్లా నీట్గా ఇట్లా షేర్ చేసుకొని చదువుకునే కూరని ఏమ్మా 3 కిలోలు ఇదెంత? 100 రూపాయలా? పోతే తీసుకోవట్లేదు అన్న. దొంగ అనుకుంటాను. సరే ఇవి జోకమ్మ. ఇవి అంతా సరే ఇవి జోకమ్మ. ఇవి అంతా 5 కిలోలా? ఇవి 5 కిలోలు అంట. దీనికి ఎంత? 100నా? ఇంకో అయితే ఇది నా ఆధార్ కార్డు, ఇది నా పాన్ కార్డు. ఇవి పెట్టుకొని నెలకు పైసలు ఇస్తాను నీకు. ఈ 100 రూపాయలని 20 చొప్పున ఇస్తా. నాకు అర్థం కాలేదు సార్. ఇది నా ఆధార్ కార్డు, ఇది నా పాన్ కార్డు. ఇవి పెట్టుకొని నెలకు పైసలు ఇస్తాను నీకు. ఈ 100 రూపాయలని 20 చొప్పున ఇస్తా. ఓకేనా? ఈ 100 రూపాయలు కదా, 100 రూపాయలని నెలకు కిస్తీలు లెక్కిస్తా. కిస్తీలు అంటే తెలుసు ఈఎంఐ. ఇప్పుడు బండి కొంటాం కదా, బండి కొంటే నెలకు కొంచెం పైసలు కడతాం, కొన్ని డౌన్ పేమెంట్ కట్టి దాని లెక్క ఫస్ట్ 20 రూపాయలు కొడతా. అవి నువ్వే ఉంచుకో, ఇన్నే పెట్టు. అది కిస్తీలు లెక్క కట్టినాక తీసుకోబోతుంది. అదే 20 రూపాయలు ఇస్తా. 80 రూపాయలు చెల్లించుకో. చెల్లిస్తే నేను ఫోన్ ఎట్లా మాట్లాడుకోవాలి? ఈఎంఐలో పాన్ కార్డు పెట్టాను, ఆధార్ కార్డు బ్యాంకు లెక్క అన్నట్టు. బ్యాంకులో మనం అది పెడితే ఇస్తారు కదా మన భూమి, అవి ఇట్లా పెడితే అట్లా పెట్టుకొని నాకు తీసుకుంటా. వాటి అటి పనులు ఇవ్వండి, ఒక 6 ఇవ్వండి. ఎన్ని వస్తాయి 30కి? ఆవిడేనా? వద్దంటమ్మా, అటు పనులు వద్దంట. ఉన్నాయి చేపలు కూడా ఉన్నాయి. చేపలు లేవు, పొమ్మగ్రానే దానిమ్మ అయింది 1/2 కేజీ. 100నా? 50కి రమ్మా. 250కి 250 కిలో కానీ 200కి వస్తాయి.
అంట కిలో. 50 రూపాయల కంటే హాఫ్ కేజీ ఇవ్వమంటారు. పావు కిలో వస్తుంది. సరే పావు కిలో ఉన్నాయి. వద్దా దానిమ్మలు కూడా వద్దా అంటమ్మా. అదేంటన్నట్టు ఏమంటారు వద్దంటారు మా వైఫ్ అంటమ్మా. అదేంటన్నట్టు ఏమంటారు వద్దంటారు మా వైఫ్ కొంచెం అంత ఆగమానం చేస్తుంది. ఏదో ఒకటి కరెక్ట్ చెప్పు, వాళ్ళ కోపం వస్తుంది షాప్ ఆంటీకి. ఏమనంటే వాళ్ళ జోకుతాంటిది మళ్ళీ ఆరెంజ్ ఇవ్వండి, ఒక 5-6 ఇవ్వండి. అవి కూడా అడుగు మళ్ళీ అద్దంటదో మళ్ళీ కావాలి. ఒక 5-6 ఇవ్వండి. అవి కూడా అడుగు మళ్ళీ అద్దంటదో మళ్ళీ కావాలి. కరెక్ట్ చెప్పు, కావాలని వద్దా. ఇవ్వండి, ఆరెంజ్ ఇవ్వండి, ఒక 5 ఇవ్వండి. కేజీ అన్నా ఎంత అయితే 5కి ఇక్కడనే ఉన్నాయి. కేజీ 80 కంట కేజీ. 40 కంట ఇస్తారా? కేజీ 40కి ఇవ్వమంటారు. ఆమెనే దూరుకో నువ్వు రాకుండా ఆమె ప్రెగ్నెంట్ అండి. ఏంటిదా సగం రేట్లు అడిగితే ఎక్కని చెప్తాయంట. ఏంటిదా సగం రేట్లు అడిగితే ఎక్కని చెప్తాయంట. అరకిలో వస్తాయి. హాఫ్ కేజీ వస్తాయంట. 40 రూపాయలకు. ఏంటిదా చిన్న సంత్రాలు అనుకుంటుందా? సరే ఇవ్వండి. భలే అడుగుతాను. ఈ అమ్మాయిలతో ఇదే కోసుంటాయి కదా అండి. ఆమె ప్రెగ్నెంట్ అండి, 9th మంత్. తీసుకొని రావాలి నువ్వు. 9th మంత్ ఎట్లా వస్తాయా అండి ప్రెగ్నెంట్? నేను నాకు నచ్చినవి తీసుకొని వస్తాను. నువ్వు చెప్పకు, నువ్వు ఇన్ని రకాలు చెప్తాంటే పాపం ఆంటీకు, ఆంటీ ఇబ్బంది పడుతుంది. ఏమంటలేదు కానీ అవి తీసుకున్నా కదా కరెక్ట్ చెప్తే కదా నువ్వు తీసుకో. ఒకసారి తీసుకో అంటాను, ఒకసారి వద్దా అంటుంది. చెర్రీ డబ్బు ఇవ్వండి ఒకటి. అద్దాడు అంటారు. కర్బూజా ఇవ్వండి, ఖర్జూరు ఇవ్వండి. సరే నేను ఉంటాను, తీసుకొని వస్తాను. ఎంత అయిందా అండి? ఎంత అయింది రెండింటికి? 100. డిస్కౌంట్ ఏం లేదా అండి? 80కి కూడా ఇవ్వరా అండి? సరే అండి, ఇది నా ఆధార్ కార్డు, నా పాన్ కార్డు, ఇది పెట్టుకోండి. నేను నెలకి ఇస్తాను 20 రూపాయలు. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవా అండి? ఈ పాన్ కార్డు పెట్టుకొని ఇస్తారు కదా, ఇప్పుడు బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు కదా, అన్ని లక్షల లోన్లు ఇస్తారు. నెలకి 20 రూపాయలు ఎక్కిస్తా. సరే డౌన్ పేమెంట్ కడతా. నేను నా ఆధార్ కార్డు పెట్టుకున్నా అండి. దీంట్లో నా ఫోన్ నెంబర్ ఉంటాయి కదా, చెయ్యండి. పేమెంట్ కడతా 20 రూపాయలు, మిగతా 80 రూపాయలు ఈఎంఐలా కడతా. పెద్ద షాప్ ఇక్కడ ఏం లేవండి, ఇదే మంచిగా ఫ్రెష్. పెద్ద షాపు ఇంకా షాపులు ఇక్కడ ఉన్నాయి. అక్కడ కూడా అడిగినా అండి, ఎవరు అన్నారు. ఇయర్ మరి అట్లా ఎందుకు ఇస్తారు? ఈఎంఐలు ఇస్తారు అండి, బైక్లు ఇస్తారు, కార్లు ఇస్తారు. ఈఎంఐ పెద్ద కార్లు ఇస్తారు. అవునా అండి, పెద్ద కార్లే ఇస్తున్నారు. చిన్న ఆధార్ కార్డు పెట్టుకోవాలంటే ఇస్తారు కదా బ్రో. ఫ్రూట్స్ బ్రో కూడా ఇస్తారు కదా బ్రో. బయట ఇప్పుడు ఫ్రూట్స్ ఇస్తారు కదా బ్రో ఈఎంఐలా. నేను ఏమంటున్నా అంటే నా ఆధార్ కార్డు ఇది బజాజ్, ఇది బజాజ్ కదా. ఇది కూడా రిలయన్స్ లెక్కనే ఉన్నాయి, రెడ్ కలర్ లో అండి. ఇంకో నా ఆధార్ కార్డు చూడండి, నా పాన్ కార్డు. మరి ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఫ్రూట్స్ అర్జెంట్ ఉన్నాయి. పైసలు లేవా అంటే నాకు శాలరీ పడతాయి కదా, నెల కడతా. అందుకే అండి, మీకు కూడా వెళ్తలేవు చూడు, నాకు కూడా వెళ్తలేవు. ఇది కూడా పెద్దదే, చిన్న షాప్ అయితే 100 రూపాయలే కదా అండి. 20 రూపాయలకి ఇవ్వండి, అయిపోతుంది. 20 రూపాయలు మొదలు ఇస్తా, మళ్ళీ మిగతా 80 రూపీస్ ఒక మంత్ 80 రూపీస్ ఒక మంత్